దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. జనవరి 25వ తేదీ 2026వ సంవత్సరము ఆదివారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియచేయగా, దేవుడి వాక్యము ద్వారా నేడును మనతో మాట్లాడి మనము దేవునికి భయపడి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. దేవుడు న్యాయవంతుడని ఎరిగి ధైర్యముతో ముందుకు సాగిపోయే కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ఈ వచనంలో రాయబడిన హిత్తీయుడైన ఉరియా గూర్చి గత 3 దినముల నుండి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఉరియా హిత్తీయుడు. కనాను దేశమును ఇశ్రాయేలీయులు వారు స్వాధీనము చేసుకున్నప్పుడు దేవుడు ఆ కానాను దేశంలో ఉన్న సకలమైన ఆ తెగల వారిని, అన్యులను సంపూర్ణముగా ఆ దేశము నుండి పంపించి వేయమని తెలియజేశారు. కానీ ఇశ్రాయేలీయులు అలాగు చేయటంలో విఫలమయ్యారు. అలా ఉండిపోయిన వాడే ఈ హిత్తీయుడు అయిన ఉరియా. ఈ ఉరియా హిత్తీయుడే కానీ ప్రభువును నమ్మినవాడు, ప్రభువు మీద విశ్వాసముంచినవాడు, ప్రభువును ప్రేమించినవాడు. అతని నమ్మకత్వానికి, అతడు దేవుని నమ్మిన విధానమును బట్టి, అతనికున్న పరాక్రమమును బట్టి దావీదు తన సైన్యములో అతనిని చేర్చుకున్నాడు. అయితే అంతటి నమ్మకస్తుడైన ఉరియాకు, అంతటి యథార్థవంతుడైన ఉరియాకు, అంతగా తనను, తన దేశమును, తన రాజును, తన దేవునిని ఘనపరిచి ప్రేమించే ఉరియాను దావీదు అన్యాయం చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిర్దోషి కొన్నిసార్లు అన్యాయంగా బాధపడవచ్చు, కానీ న్యాయవంతుడైన దేవుడు అతని తరపున తప్పకుండా పోరాడతాడు. ఉరియా అన్యాయంగా చంపబడిన అమాయకుడు. దావీదు నిష్కారణంగా ఉరియాను చంపాడు. అయితే దావీదు తన పాపమును తెలివిగా కప్పిపుచ్చుకున్నానని నమ్మాడు, కానీ దేవుడు దానిని బట్టబయలు చేశాడు. దావీదు తన శక్తిని, అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, కానీ దేవుడు తన ప్రతీకారాన్ని దావీదుపై చూపించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనం చూస్తే, పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నాదే. ఎంత చక్కని మాట! దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు పట్టించుకోవటం లేదు. ఎంత అన్యాయం జరుగుతుంటే, ఇంత అక్రమం జరుగుతుంటే దేవుడు ఏంటి చూసి చూడనట్టు ఉంటున్నారు అనుకుంటాం. కానీ పగ తీర్చుటయు నాది, ప్రతిఫలమిచ్చుటయు నావే అని ప్రభువు ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడే ప్రతిఫలమిస్తాడు. పగ తీర్చుకునేవాడు ప్రభువే. కాబట్టి ప్రభువు కొరకు కనిపెడదాం. అన్యాయం చేశారా? అక్రమం చేశారా? నిష్కారణంగా ద్వేషిస్తూ ఉన్నారా? బాధ పెడుతూ ఉన్నారా? దుఃఖ పెడుతూ ఉన్నారా? అణగద్రొక్కుచూ ఉన్నారా? ఇబ్బంది పెడుతూ ఉన్నారా? మానసికంగా వేధిస్తూ ఉన్నారా? శారీరకంగా హింసిస్తూ ఉన్నారా? ప్రభువుకు అప్పగించుకో, ప్రభువుకు అప్పగించుకో. ఎందుకంటే పగ తీర్చుట ప్రభువు పని, ప్రతిఫలమిచ్చుట ప్రభువు పని. నహూము 1వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎంత మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు, పగ తీర్చుకునే దేవుడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం చూస్తే, నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, తప్పదు. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి ఓపికతో కనిపెట్టు.
నాణెమునకు మరొక వైపు ఒకవేళ నీవే నిర్దోషులకు నీవే అన్యాయం చేస్తున్నావేమో, నీవే వేరొకరిని ఇబ్బంది పెడుతున్నావేమో, నీవే వేరొకరిని అణగద్రొక్కుతూ ఉన్నావేమో, నీవే వేరొకరి పట్ల కపటముగా ప్రవర్తిస్తూ ఉన్నావేమో, ఇదిగో నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. దానిని జరిగించువాడు ప్రభువే, పగ తీర్చువాడు ప్రభువే, ప్రతిఫలమిచ్చేవాడు ప్రభువే. కాబట్టి ప్రభువుకు భయపడి మనం బ్రతకాలి. అందుకనే నాతాను ప్రవక్త ఏమన్నాడో తెలుసా? నీవు దేవునికి భయపడక. నాతాను ప్రవక్త అతని పాపాన్ని బట్టబయలు చేసినప్పుడు నీవు దేవునిని లక్ష్యము చేయక అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడంటే, ఇతరులకు అన్యాయం చేస్తున్నాడంటే, ఇతరుల మీద అన్యాయంగా సమస్తమును జరిగిస్తున్నాడు అంటే, అతడు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడంటే ఎవరికి వ్యతిరేకంగా తెలుసా? ప్రభువు అయిన దేవునికి వ్యతిరేకంగా. అందుకనే ప్రభువే దీనుల పక్షమున పోరాడువాడు, దీనులను ప్రేమించువాడు, ఆయనే ప్రతిఫలమిస్తాడు. కాబట్టి బహుజాగ్రత్త సుమ. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో ఈ పాపము దావీదును పట్టుకుంది. ఎందుకంటే సంఖ్యాకాండం 32:23లో పాపము మిమ్మును, మీ పాపము మిమ్మును పట్టుకొనును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపమునకున్న లక్షణం ఏమిటంటే, ముందు ఆ వ్యక్తి వెళ్ళి పాపాన్ని పట్టుకుంటాడు, తర్వాత పాపము ఆ వ్యక్తిని పట్టుకుంటుంది. ఎంతలా పట్టుకుంటుందంటే ఇక అది విడిచిపెట్టదు. అదేవిధంగా దావీదు కూడా తన మాటల వల్ల పట్టబడ్డాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చాడో, నాతాను ప్రవక్త ఉపమానాన్ని తెలియజేశాడో, అప్పుడు దావీదు అంటున్నాడు, ఆ వ్యక్తికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష వేయాలి, 1 గొర్రెకు 4 గొర్రెలు చెల్లించాలి, అతడు అన్యాయము చేశాడు అని రౌద్రంతో ఊగిపోయాడు. అప్పుడు దావీదు అన్నాడు, ఆ మనుష్యుడవు నీవే. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పాపము నిన్ను పట్టుకొనక మునిపే, నీ పాపము నిన్ను దోషిగా నలుగురిలో నిలబెట్టక మునిపే, నీ పాపము నీ తలలను మించి ప్రవహించక మునిపే ప్రభు యొద్దకురా, ప్రభు యొద్దకురా. నాతాను యెహోవాకు వ్యతిరేకంగా దావీదు పాపం చేశాడని తెలియజేశాడు. దావీదు వెంటనే తన అపరాధాన్ని అంగీకరించాడు. అయినప్పటికీ కూడా, దేవుడు అతన్ని క్షమించినప్పటికీ కూడా, అతడు ఆ పాపం యొక్క పర్యవసానాన్ని, దాని పరిణామాల నుండి తప్పించుకోలేకపోయాడు. కాబట్టి పాపం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. తనను రక్షించాల్సిన వ్యక్తి ఊరియా, ఆ ఊరియానే దావీదు చంపించేశాడు. కానీ ఊరియా కోసం దేవుడు పోరాడాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, రహస్యమైనవి మరియు బహిరంగ పాపాలను మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే పాపము మీరు వెళ్ళాలనుకున్న దానికంటే ఎక్కువ దూరం మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీరు ఉండాలనుకున్న దానికంటే ఎక్కువ కాలం మిమ్మల్ని అక్కడే ఉంచుతుంది. మరియు మీరు చెల్లించాలనుకున్న దానికంటే చాలా ఎక్కువ నష్టాన్ని వ్యక్తి జీవితంలో అది కలిగిస్తుంది. పాపానికి ఎంత భయంకరమైన లక్షణం ఉంది. మొదట్లో కొంచెమే కదా, ఒక్కసారే కదా, ఏదో సరదాకి కదా అని ప్రారంభమవుతుంది. అది వెళ్ళాలనుకున్న దానికంటే చాలా 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 దూరం తీసుకెళ్తుంది. దావీదు ఏదో చిన్న పాపమే కదా అనుకున్నాడు. ఆ తర్వాత అది ఎంత దూరం తీసుకెళ్ళింది? నరహత్య వరకు తీసుకెళ్ళింది, మోసం వరకు తీసుకెళ్ళింది, ఎంత దూరం తీసుకెళ్ళింది. కోపమే కదా అనుకున్నాడు కయీను తన తమ్ముడైన హేబేలు పట్ల. అది నరహంతకునిగా తయారు చేసింది. చిన్న వస్తువే కదా అనుకున్నాడు ఆకాను శపితమైన దాంట్లో తీసుకొచ్చి తన గుడారంలో దాచిపెట్టినప్పుడు, అది తన కుటుంబాన్ని కబళించే వరకు తీసుకెళ్ళింది. పాపము ఒక వ్యక్తి ఉండాలనుకున్న దానికంటే ఎక్కువ కాలం అక్కడే ఉంచుతుంది. సంసోను ఒక్కసారే కదా, ఏదో సరదాకి కదా, వయసులో ఉన్నాను కదా అనుకున్నాడు సంసోను. కానీ ఎంతవరకు ఉన్నాడో తెలుసా? అతడు కన్నులు ఊడబెరికే వరకు, అతడు ఎద్దువలే గానుగను తిరగటి రాయిని త్రిప్పుచూ ఉండే వరకు, అతనిని చూచి భయపడి పారిపోయిన వారందరూ ఇప్పుడు అతని చుట్టూ చేరి గేలి చేసే వరకు,
అతనిని దాసునిగా పట్టుకుని హింసించే వరకు, వారికి సంసోను ఎంటర్టైన్మెంట్ అయ్యే వరకు అతడు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. ఒక వ్యక్తి పాపం చేస్తే తాను చెల్లించవలసిన దానికంటే చాలా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఆకాను చిన్న బంగారపు కమ్మి, కొంచెం వెండి షినారు వస్త్రము, అది ఎంతటి నష్టాన్ని కలిగించిందంటే అతడు తన కుటుంబాన్ని చెల్లించాల్సి వచ్చింది. చిన్న పండు ఏదేను వనములో ఎన్ని వందల చెట్లకు ఎన్ని లక్షల ఎన్ని వేల కాయలుంటాయి, ఎన్ని చక్కని పండ్లుంటాయి. ఒక్క పండు కొరకు వారు అవిధేయతను కనపరిచారు. ఎంత నష్టాన్ని కలిగించిందో తెలుసా? ఏదేను వనాన్ని వదిలేయాల్సి వచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపము ఎంత భయంకరమైనదంటే దాని పర్యవసానము బహుభయంకరమైనది. అది ఆ వ్యక్తి వెళ్ళాలనుకున్న దానికంటే చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది. తప్పిపోయిన కుమారుని విషయంలో జరిగింది అదే కదా. అదేవిధంగా అది ఉండాలనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం ఉంటుంది. పాపం పట్టేసుకుంటుందో విడిచిపెట్టదు. ఇక మూడవదిగా అది చెల్లించవలసిన దానికంటే చాలా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, పగ తీర్చువాడు ప్రభు. ఒకవేళ మనమే పాపం చేస్తున్నామేమో, ఒకవేళ మనమే అన్యాయాన్ని అనుభవిస్తున్నామేమో, పగ తీర్చేవాడు ప్రభు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఒకవేళ పాపం చేసేవారైతే, చేస్తున్నవారైతే పగ తీర్చేవాడు ప్రభువే. పాపం బహుభయంకరమైనది. కాబట్టి ప్రభు యొద్దకు వద్దాం. ప్రభు అందుకనే పాపం యొక్క పరిణామం అంత ఘోరమైనది గనక ఆయన సిలువలో తన ప్రాణము పెట్టాల్సి వచ్చింది. కాబట్టి బహు జాగ్రత్త. ఆత్మీయ జీవితంలో మనం బహు జాగ్రత్తగా ముందుకు సాగాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, ఊరియా అమాయకుడు కానీ దావీదు ఎంతో కపటముగా అతనికి అన్యాయం చేస్తే అతని పక్షంగా నీవే పోరాడేవు నాయన. పగ తీర్చుట నాది, నేనే ప్రతిఫలం ఇస్తానన్నారు మీరు. అవును ప్రభువా, ఏమాత్రము నా విషయంలో మేము ముందుకు సాగక ప్రభు నీకు అప్పగించే విశ్వాసం, ఓర్పు మాకు దయచేయండి. ఒకవేళ ప్రభు ఈ వాక్యం వినిచిన ఎవరైనా పాపం చేస్తున్నట్లయితే, ఇతరులను అణగదొక్కుతూ ఉన్నట్లయితే, శారీరకంగా మానసికంగా వేధిస్తూ బాధపరుస్తూ అన్యాయం జరిగిస్తూ ఉన్నట్లయితే, ప్రభువా పగ తీర్చువాడవు నీవని, పాపముకున్న పర్యవసానం బహు ఘోరమైనదని, అది ఉండాల్సిన సమయం కంటే ఎక్కువ సమయం అక్కడే ఉంచుతుందని, వెళ్ళాల్సిన దూరం కంటే చాలా దూరం తీసుకెళ్ళిపోతుందని, చెల్లించాలనుకున్న దానికంటే చాలా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందని ప్రభువా మేము ధ్యానించి ఉండగా బహు జాగ్రత్తతో, భయముతో, వణుకుతో, శ్రద్ధతో నీ ఎదుట జీవించే కృప ఈ వాక్యం వినిచున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షక, ఈ రోజంతా నీ కృపా కాపుదల, కనికరము, కటాక్షము మాతో ఉంచి నీ కృపలతో నింపి నడిపించుమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.